అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉజర్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టూడెంట్స్కు అందిస్తున్న ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అంటే స్కాలర్షిప్ ఎవరికి ఎంత వస్తుంది అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. అలాగే మనం కాలేజీలో జ్ఞానభూమి పోర్టల్లో మన యొక్క అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 5th స్టెప్ వెరిఫికేషన్ కొరకు సచివాలయంలో మనమైతే అప్లికేషన్ అయితే ఇచ్చాం. ఆ అప్లికేషన్ స్టేటస్ ఏంటి, మన అప్లికేషన్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా, ఒకవేళ అయితే ఏ లెవెల్లో మన అప్లికేషన్ పెండింగ్ ఉంది, అలాగే మన యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఉంది అనే విషయాలన్నీ కూడా మన మొబైల్లోనే మనం ఎవరికి అడగకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంటే లైక్ చేయడం వలన ఏంటంటే యూట్యూబ్కి ఎటువంటి లాంగ్వేజ్ తెలియదండి. మనం ఒక మంచి వీడియో చూసినప్పుడు, ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ చేశారనుకోండి, ఈ వీడియో యూట్యూబ్ ఏమంటుందంటే అందరూ లైక్ చేస్తున్నారంటే ఈ వీడియోలో ఏదో మంచి విషయం ఉంది కాబట్టి ఈ వీడియోని మరొక నలుగురికి మనం రిఫర్ చేద్దామని ఆలోచిస్తుంది. లైక్ చేయడం వలన ఈ మంచి వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా మనం గూగుల్లో జ్ఞానభూమి అని టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ మొదటగా వచ్చే పేజ్ మీద మనం క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అండ్ ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ అని ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అబౌట్ స్కీమ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఐటీఐ చదువుతున్న స్టూడెంట్స్కి 10,000 రూపాయలు ఎంటీఎఫ్ పడుతుంది. అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న వారికి 15,000 అయితే పడుతుంది. అలాగే డిగ్రీ అండ్ అబోవ్ కోర్సెస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి 20,000 రూపాయలు అయితే ఎంటీఎఫ్ అయితే పడుతుంది. ఓకే అండి, అర్థమైందండి. మరొకసారి చూడండి, ఆర్టీఎఫ్ వచ్చి ఎస్సీ స్టూడెంట్కి మాత్రమే వారి యొక్క అకౌంట్లో పడుతుంది. మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా వారి యొక్క కాలేజ్ అకౌంట్లో పడుతుంది. ఎంటీఎఫ్ వచ్చి అందరికీ జాయింట్ అకౌంట్లో పడుతుంది. అది వచ్చి ఇక్కడ ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ 5th స్టెప్ వెరిఫికేషన్ సచివాలయంలో చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటి యొక్క స్టేటస్ ఏంటి అనేది చెప్తాను. ఈ పేజీకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే మీరు ఈ పేజీకి అయితే రావచ్చు. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది చూడండి, లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ముందు. తర్వాత ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంచుకోవాలండి. ఒకటి క్యాపిటల్, ఒక స్మాల్, ఒక లెటరు, ఒక నెంబరు, అలా 8 క్యారెక్టర్స్ ఉన్నట్టు చూసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఈ విధంగా పాస్వర్డ్ అనేది మీరు ఎంచుకోవాలన్నమాట. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయితే అవుతారు. లాగిన్ అయినప్పుడు ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు ఏదైతే పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా సైన్ ఇన్ అవుతారన్నమాట. ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ చూడండి, వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని అనొచ్చు కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు మీ యొక్క స్టూడెంట్ ఐడి మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ గెట్ అప్లికేషన్ అన్నది చూడండి స్టేటస్, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీరు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు. అలాగే ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్లయితే చూసుకోండి ఒకసారి. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సెక్రెట్ వెరిఫికేషన్ స్టేటస్ అంటే ఏదైతే మీరు సచివాలయంలో వెరిఫికేషన్ చేసుకున్నారో అక్కడ ఎలిజిబుల్ అని వస్తుంది. ఒకవేళ చేసుకుంటే ఆ విధంగా ఎలిజిబుల్ అని వస్తుంది. అలాగే ఎప్పుడు వెరిఫికేషన్ చేశారో చూసుకోండి. అలాగే స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉంది, పెండింగ్ ఎట్ కాలేజ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. ఇక్కడ పెండింగ్ ఫర్ కాలేజ్ ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా, అంటే కాలేజీలో మీరు తంబు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ పెండింగ్ ఎట్ ఓటీఏ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉందనుకోండి, మీ యొక్క అప్లికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెండింగ్ ఉంది. అలాగే ఇంకా మీరు వెరిఫికేషన్ చేసుకోకపోతే పెండింగ్ ఎట్ సెక్రటరీ అనేసి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మెయిన్ ఇది చూసుకోండి. ఎలిజిబుల్ సెక్రటరీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎక్కడ ఉందంటే పెండింగ్ ఎట్ కాలేజ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్, అక్కడ మీరు తంబు అయితే వేయవలసి ఉంటుంది కాలేజీలో. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకొని మీరు అనేది ప్రాసెస్ అయితే చేయాలి నెక్స్ట్ అనేది. ఇక్కడ అటెండెన్స్ స్టేటస్ అయితే చూడొచ్చు. ఇక్కడ నాట్ ఎంటర్డ్ అనేసి ఉందంటే ఇంకా ఎంటర్ చేయలేదు. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం ఈ అబ్బాయి. సో ఈ అబ్బాయికి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే అటెండెన్స్ కూడా అక్కడ చూపిస్తుందండి. స్కాలర్షిప్ రావాలంటే 75% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలండి. లేకపోతే 75% అటెండెన్స్ లేని కారణంగా స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రెండు కూడా ఆపేయడం అయితే జరుగుతుంది.
బ్యాంక్ డీటెయిల్స్ అలాగే అటెండెన్స్ కూడా ఆధార్ అథెంటికేషన్ కాలేజీలో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ షో అయితే అవుతాయి. ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఓటీఏ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్తుంది. అక్కడ నుండి మనకి స్కాలర్షిప్ అనేది అప్రూవల్ అయ్యి మనకి అకౌంట్లో అయితే పడుతుందండి. ఈ స్కాలర్షిప్ వచ్చి డిసెంబర్ లాస్ట్లో పడుతుందని ఒక న్యూస్లో అయితే ఒక ఆర్టికల్ పేపర్లో అయితే రావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజమనేది మనం వేచి చూడవలసి ఉంటుంది. ఇదండి ప్రాసెస్. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.